Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So, time for the El Clasico contest. Match number 3 between Chennai Super Kings and Mumbai Indians. ఈ ఎల్ క్లాసికో అంటే మీనింగ్ అంటే నాకు కూడా తెలియదు. ఏదో పదం బాగుంది, క్లాస్గా ఉందని వాడుతున్నాయి. ఏదో బరువైన పదం వాడాలి కదా ఈ రెండు టీమ్స్ ఆడుతున్నప్పుడు, చెన్నై అండ్ ముంబై. బికాస్ దే ఆర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ ఇన్ ఐపీఎల్. 17 సీజన్ల ఐపీఎల్లో 10 సార్లు ఈ రెండు టీమ్సే గెలిచి చెరో 5 టైటిల్స్. అంత బ్రహ్మాండమైన రికార్డు ఉంది వాళ్ళకి. దే నో హౌ టు విన్ ఐపీఎల్ మ్యాచెస్ అండ్ ఐపీఎల్ టైటిల్స్. సో నథింగ్ క్యాన్ బి బిగ్గర్ దెన్ దిస్. సో స్టార్టింగ్లోనే 3వ మ్యాచే సండే రోజున, సూపర్ సండే రోజున సెకండ్ మ్యాచ్. ఈరోజు 2 బ్రహ్మాండమైన కాంటెస్ట్లు ఉన్నాయి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. బికాజ్ ఎస్ఆర్హెచ్ ఈజ్ ప్లేయింగ్ డే మ్యాచ్ అండ్ సెకండ్ మ్యాచ్లో ధోని టీమ్ వర్సెస్ రోహిత్ టీమే ఇంకా. సో ఖచ్చితంగా సండే మనకి బ్రహ్మాండంగా మిగతా పనులన్నీ, సినిమాలకు పెద్దగా క్రౌడ్ ఉండరు, వేరే పనులు కూడా ఎవరు చేసుకోరు. మధ్యాహ్నం నుంచి అందరూ టీవీలకు అతుక్కుపోతారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ రెండు టీమ్స్ కాంటెస్ట్ మనం హెడ్ టు హెడ్ చూస్తే ఖచ్చితంగా ముంబైకి అడ్వాంటేజ్ ఉంది. 37 టైమ్స్లో 17 టైమ్స్ చెన్నై గెలిస్తే ముంబై 20 సార్లు గెలిచింది. మోర్ ఇంపార్టెంట్లీ చెపాక్ స్టేడియంలో చెన్నైలో 8 సార్లు ఈ రెండు టీమ్స్ తలపడితే 5 టైమ్స్ ముంబై గెలిచింది. మీకు సాధారణంగా చెన్నైలో ఏ టీంకి ఫేవరబుల్ రికార్డు ఉండదు. చెన్నైలో ఎప్పుడు కూడా అది ఒక ఇన్ప్రెగ్నబుల్ ఫోర్ట్రెస్, దుర్భేద్యమైన కంచుకోట చెన్నై సూపర్ కింగ్స్. కానీ సూపర్ కింగ్స్ని వాళ్ళు అక్కడ 5 సార్లు ఓడించారు. సూపర్ కింగ్స్ కుడ్ బీట్ దెమ్ ఓన్లీ 3 టైమ్స్. సో వాళ్ళకి ఆ రికార్డు ఉంది. చెన్నైని ఎక్కువ సార్లు ఓడించిన రికార్డు, అరుదైన రికార్డు. ఎవరికి బహుశా ఎంతమందికో నాకు తెలీదు, ఐ హావ్ నాట్ చెక్. బట్ ముంబై ఈజ్ హ్యావింగ్ ఎ ఫేవరబుల్ రికార్డ్ ఇన్ చెన్నై. బట్ లాస్ట్ టూ సీజన్స్లో రెండు టీమ్స్ 3 సార్లు తలపడితే 3 సార్లు కూడా సిఎస్కే నెగ్గింది. సో అది వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో అది పరిస్థితి. లాస్ట్ టైం కూడా చెన్నైలో సిఎస్కేనే ముంబై పైన గెలిచింది. సో రెండు టీమ్స్ 11s ఎలా ఉంటాయి? సిఎస్కేకి ఏంటంటే ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ. ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎవరిని పక్కన పెట్టాలి, బౌలర్లు కానీ, బ్యాట్స్మెన్ కానీ, ఆల్రౌండర్స్ కానీ. ఎందుకంటే రుతురాజ్ క్యాప్టెన్తో పాటు కాన్వే ఓపెన్ చేయాలా, రచిన్ రవీంద్ర, ఇద్దరిలో ఎవరినో ఒకరిని చూజ్ చేసుకోవాలి. తర్వాత త్రిపాఠి నెంబర్ 3లో ఆడతాడు అనుకుందాం, దుబే నెంబర్ 4లో శివం దుబే, జడేజా నెంబర్ 5, 6లో విజయ్ శంకర్ ఆడించాలా లేకపోతే దీపక్ కూడా ఆడించాలా? ఐఎమ్ గోయింగ్ విత్ విజయ్ శంకర్. తర్వాత 7లో శామ్ కరన్ ఆడించాలా, మరొక ఇంగ్లీష్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ ఆడి. శామ్ కరన్ బికాస్ లాయల్టీ ఫ్యాక్టర్, ఈ ప్లేడ్ వెల్ ఫర్ దెమ్ బిఫోర్. సో శామ్ కరన్ అతడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా అతను. సో శామ్ కరన్ నెంబర్ 7. నెంబర్ 8లో దట్ మ్యాన్ తలా, గ్రేట్ మ్యాన్ తలా, 43-year-old యంగ్ మ్యాన్ ధోని ఆడతాడు నెంబర్ 8లో. 9లో అశ్విన్కి హోమ్ కమింగ్. అండ్ 10లో మతీషా పతిరానా. 11లో నూర్ అహ్మద్, వాళ్ళ ఇంపాక్ట్ సబ్గా ఖలీల్ అహ్మద్. సో పేస్ కూడా బాగుంది వాళ్ళు. ఖలీల్ ఉన్నాడు, శామ్ కరన్ ఉన్నాడు, మతీషా పతిరానా ఉన్నాడు. ఖలీల్ న్యూ బాల్తో, శామ్ కరన్ కూడా న్యూ బాల్తో బౌలింగ్ చేస్తాడు. బట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ బ్యాక్ ఎండ్లో అలాంగ్ విత్ మతీషా పతిరానా. సో 3 పేసర్స్, 3 స్పిన్నర్స్ ఉన్నారు. 3 కూడా టాప్ లెవెల్ స్పిన్నర్స్ ఉన్నారు. అశ్విన్, జడేజా, ఇండియా స్పిన్ ట్విన్స్ మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ బౌలింగ్ చేయబోతున్నారు అలాంగ్ విత్ నూర్ అహ్మద్. వీళ్ళిద్దరు టైట్ చేస్తే, మంచి టైట్ బౌలింగ్ వేస్తే నూర్ అహ్మద్కి వికెట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో నూర్ అహ్మద్ ఆడతాడని అనుకుంటున్నాను నేను. నూర్ అహ్మద్ని కాకుండా రచిన్ రవీంద్రని కూడా ఆడించుకోవచ్చు. వాళ్ళు రచిన్ రవీంద్రని ఆడించుకొని ఒక ఇండియన్ స్పిన్ బౌలర్ ఎవరైనా వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది. బట్ ఐ థింక్ నూర్ అహ్మద్ వాళ్ళు చాలా పెద్ద అమౌంట్ పెట్టి 10 కోట్ల ఎంత పెట్టి తీసుకున్నారు. నూర్ అహ్మద్ గురించి ప్రీ మ్యాచ్ ప్రెస్ మీట్లో కూడా చాలా ప్రైజ్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్. సో నూర్ అహ్మద్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ ఇట్ ఈస్ డెబ్యూ ఫర్ సిఎస్కే అని నేను అనుకుంటున్నాను. సో ఇది వీళ్ళ 11 ఇంప్రెసివ్గా ఉంది. అయితే బ్యాటింగ్లో త్రిపాఠీలు, విజయ్ శంకర్లు వీళ్ళు ఎలా ఆడతారనేది చూడాలి. అది ఒక క్వశ్చన్ మార్క్. తర్వాత ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి, ముంబై ఇండియన్స్ మనకు తెలుసు కదా, వాళ్ళకు దే ఆర్ వితౌట్ బుమ్రా అండ్ వితౌట్ హార్దిక్ పాండ్యా ఫర్ దిస్ మ్యాచ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ మ్యాచ్లో ఈ సర్వింగ్ 1 మ్యాచ్ సస్పెన్షన్. సో హార్దిక్ పాండ్యా లేకుంటే సూర్యకుమార్ లీడ్ చేస్తున్నాడు. బట్ హార్దిక్ పాండ్యా లేకపోతే ఆ టీం బ్యాలెన్స్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇండియన్ టీం అయినా ఎక్కడైనా అంతే. హార్దిక్ పాండ్యా లాంటి ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. అతన్ని ఏ రకంగా రీప్లేస్ చేయాలనేది వాళ్ళకి కొంచెం
తడబడే పరిస్థితి ఉంటుంది. రోహిత్ ఎవరితో ఓపెన్ చేస్తారు? వీళ్ళు కూడా ఓపెనర్ విషయంలో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ర్యాన్ రికల్టన్ వాళ్ళ ఎంఐ కేప్ టౌన్కి ఆడతాడు, బాగా రిజల్ట్స్ ఇచ్చాడు, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా బాగా పర్ఫామ్ చేశాడు, ఈజ్ ఇన్ రెడ్ హాట్ ఫామ్. బట్ విల్ జాక్స్ ప్లేడ్ ఇన్ ఐపీఎల్ లాస్ట్ ఇయర్, ఆర్సీబీకి చాలా బాగా ఆడాడు, ఒక సెంచరీ కూడా చేశాడు, మంచి బిగ్ హీటర్. బట్ ర్యాన్ రికల్టన్ ఓపెనర్, లెఫ్ట్ హ్యాండర్ అండ్ వికెట్ కీపర్. సో ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారు అనేది చూడాలి. సో ర్యాన్ రికల్టన్ నెవర్ ప్లేడ్ ఇన్ ఇండియాలో అతనికి అనుభవం లేదు ఇండియన్ పిచ్ అంటే. బట్ బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో బాగానే ఆడాడు అతను. మరి చూడాలి ఇద్దరిలో ఎవరిని ఆడిస్తారు అనేది చూడాలి. అది తిలక్ ఆడతాడా నెంబర్ 3లో, లేకపోతే సూర్యకుమార్ ఆడతాడు, అది కూడా క్వశ్చన్. సో సూర్యకుమార్, తిలక్ 3 and 4లో ఆడతారు. ఎవరెక్కడ ఆడతారు అనేది నాకు తెలియదు, అది దే హ్యావ్ టు డిసైడ్. అండ్ 5లో నమన్ధీర్ని వాళ్ళు నెహాల్ వడేరా కాకుండా నమన్ధీర్ నెంబర్ 5. నెంబర్ 6లో రాబిన్ మించ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వెరీ ఎక్సైటింగ్ టాలెంట్, బిగ్ హిట్టింగ్, అండ్ హీస్ గోయింగ్ టు బిగ్. ఈరోజు డెబ్యూ చేస్తే విల్ బికమ్ ది ఫస్ట్ ఆదివాసీ, ఫస్ట్ ట్రైబల్ టు ప్లే ఐపీఎల్గా కూడా అతను రికార్డు పుస్తకాలకి ఎక్కుతాడు. నెంబర్ 7లో మరి హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి నేను ఐఎమ్ గోయింగ్ విత్ కార్బిన్ బ్యాష్ అని చెప్పి. ఇతను కూడా ఎంఐ కేప్ టౌన్కి ఆడే ప్లేయర్, ఆల్రౌండర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అతను ఆడిస్తారు అనుకున్నాను. ముజీబ్ ఈజ్ అనదర్ చాయిస్. స్పిన్కి బాగా అనుకూలంగా ఉంటుంది పిచ్ అనుకుంటే ముజీబ్ని ఆడించవచ్చు, లేకపోతే బట్ బ్యాటింగ్ కొంచెం వీక్ అవుతుంది. బట్ దీపక్ చహర్ ఈజ్ దేర్. దీపక్ చహర్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 9. నెంబర్ 8లో మిచ్ శాంట్నర్ ఆడతాడు. 10లో కరణ్ శర్మ, చహర్, శాంట్నర్ అందరూ బ్యాటింగ్ చేస్తారు కాబట్టి దే మైట్ గో ఫర్ ముజీబుర్ రెహమాన్. బ్యాటింగ్ వీక్ అయినా పర్లేదని చెప్పి. అండ్ 11లో ట్రెంట్ బోల్ట్. 12లో మరి థర్డ్ పేసర్గా అశ్విన్ కుమార్ని ఆడిస్తారా? సత్యనారాయణ రాజు కూడా నెట్స్లో బాగా బౌలింగ్ చేస్తాడని మనకి న్యూస్ వచ్చింది. సత్యనారాయణ రాజు మన ఆంధ్ర ప్లేయర్, డెత్ బౌలింగ్ బాగా వేస్తాడు. మరి సత్యనారాయణ రాజుకి ఏమైనా డెబ్యూ ఇస్తారా, లేకపోతే అశ్విని కుమార్ని ఆడిస్తారా, ఎవరిని ఆడిస్తారా? అర్జున్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. అర్జున్ టెండూల్కర్ మరి ఆడిస్తారు, ఎవరో ఒకరిని డెబ్యూ చేసి ఆడిస్తారని అనుమానం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ముంబై కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది 11లో, హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల. బట్ దే ఆర్ థిన్ ఆన్ స్పిన్లో వాళ్ళకి శాంట్నర్ ఈజ్ ఎ బిగ్ ప్లస్ ఫర్ దెమ్. శాంట్నర్ వాళ్ళ టీంలో ఉండడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే శాంట్నర్ నోస్ చెన్నై కండిషన్స్. చెపాక్లో ఆడిన అనుభవం ఉంది అతనికి. ఇట్ వాజ్ విత్ సిఎస్కే ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ అలాగే దీపక్ చహర్ కూడా, వాళ్ళిద్దరికి చెపాక్ కండిషన్స్ బాగా తెలుసు. నవ్వు వాళ్ళు ఎల్లో జెర్సీ బదులు బ్లూ జెర్సీలో ఉన్నారు, కానీ వాళ్ళిద్దరికీ అక్కడ చెన్నైలో ఎలా బౌలింగ్ చేయాలనేది బాగా తెలిసిన బౌలర్స్ వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరి ప్రజెన్స్ ఖచ్చితంగా ముంబైకి కొంత హెల్ప్ అవుతుంది, ఆ ఫెమిలియారిటీ విత్ ది కండిషన్స్. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ లాస్ట్ ఇయర్ ఇక్కడ 200+ స్కోర్స్ వచ్చి, చెన్నై ఇప్పుడు స్లో అండ్ లో పిచ్, బౌలర్స్ ఫ్రెండ్లీ, స్పిన్నర్ ఫ్రెండ్లీ అనుకుంటాం కదా. మరి స్పిన్నర్ అనుకూలంగా స్పిన్ పిచ్చే తయారు చేస్తారు. ముంబై అంత స్ట్రాంగ్గా లేదు స్పిన్లో. అండ్ దే హ్యావ్ గాట్ 3 గుడ్ స్పిన్నర్స్. ఏరుకోరి మళ్ళీ అశ్విన్ తెచ్చుకున్నారు, నూర్ అహ్మద్ తెచ్చుకున్నారు. స్పిన్ ట్రాకే చేసుకుంటారు, హోమ్ టీమ్కి అడ్వాంటేజ్ కదా, వాళ్ళకి అనుకూలమైన పిచ్ చేసుకుంటారు, స్పిన్ పిచ్ ఉంటుంది అని అనుకున్నారు. బట్ డ్యూ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. చెన్నైలో ఎప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. అక్కడ కూడా కొంచెం వర్షం పడుతున్నది అని చెప్పి మన శాలం విలియమ్స్ ఉన్నాడు కదా, చెన్నైలో రెగ్యులర్గా మ్యాచెస్ చూస్తాడు. ఈసారి నేను చూడట్లేదు, ఎందుకంటే 10,000 టికెట్ ఉంది, ఎక్కడి నుంచి చూడండి. సో చెన్నైలో చాలా హై టికెట్స్ ఉన్నాయి, 1,700 స్టార్టింగ్ ప్రైసెస్ 1,700 ఉంది. సో అతను వెళ్ళట్లేదు, మ్యాచ్కి వెళ్ళట్లేదు, టికెట్ రేట్ చాలా హైగా ఉందని అతను ప్రతిసారి మ్యాచ్ అతను హీ వెంట్ ఫర్ ప్రాక్టీస్కి వెళ్ళి అతను చెప్పింది ఏంటంటే ధోని బ్యాటింగ్ చేయడం చూశాడంటే ధోని డిఫెన్స్ అనేది తన డిక్షనరీ లేకుండా ఆడుతున్నాడు. అంటే ఈజ్ ఓన్లీ ప్లేయింగ్ దోస్ బిగ్ హిట్స్, ప్రతి బాల్ని సిక్సర్ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ధోని ప్రాక్టీస్లో కూడా. అంటే ఐ థింక్ హీ విల్ ప్లే లాస్ట్ 2-3 ఓవర్స్, 2 ఓవర్స్, 10-12 బాల్స్, 15 బాల్స్, ఆ టైప్ ఆఫ్ బ్యాటింగే చేస్తాడు మళ్ళీ ధోని. సో టాస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది డెఫినెట్గా, ఎందుకంటే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకునే టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ అనండి, మరొకటి అనండి. అంతేకాకుండా లాస్ట్ సీజన్లో చెన్నైలో 7 మ్యాచ్లు జరిగితే 5 మ్యాచ్లు బ్యాటింగ్ సెకండ్ టీమ్, చేజింగ్ టీమ్సే గెలిచాయి. సో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్న టీమ్స్కి నైట్ మ్యాచ్లో ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ విత్ చెన్నై, ఎందుకంటే వాళ్ళ స్పిన్ స్ట్రాంగ్గా ఉన్నారు. హోమ్ కండిషన్స్ డెఫినెట్గా, ఆ కండిషన్స్, ఆ ఫెమిలియారిటీ విత్ ది యాంగిల్స్ ఇన్ ద గ్రౌండ్, అవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు. తర్వాత ముంబైకి ఒక డ్యూబియస్ రికార్డు ఉంది, మీకు తెలుసు కదా. ముంబై 2012లో లాస్ట్ టైం వాళ్ళు ఓపెనింగ్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ గెలిచారు. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ వాళ్ళు ఎప్పుడు గెలిచారు? లాస్ట్ టైము 2012లో గెలిచారు. ఆ తర్వాత నుంచి 12 సంవత్సరాలుగా ప్రతిసారి టంచన్గా వాళ్ళు ఓపెనింగ్ మ్యాచ్ ఓడిపోతున్నారు.
సో టెన్షన్గా 12 ప్రతి మ్యాచ్ 12 ఇయర్స్ నుంచి అదొక రికార్డ్ వాళ్ళు. సో గిన్నెస్ బుక్లో ఎక్కుతారేమో ప్రతిసారి ఫస్ట్ మ్యాచ్ కూడా. సో 13 అనేది లక్కీ నెంబర్ కాదు. మరి 13లో ఏమైనా గెలుస్తారా చూడాలి. మరి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాజ్ బ్యాటింగ్లో ఆ మైట్ ఉంది వాళ్ళకి. బ్యాటింగ్లో బ్రహ్మాండమైన బ్యాటింగ్ ఉంది. బట్ బౌలింగ్లో కాస్త థిన్గా కనిపిస్తుంది. ముంబైతో కంపేర్ చేస్తే చెన్నై బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్లో మరి విజయ్ శంకర్లు, దీపక్ హుడాలు, త్రిపాఠీలు ఎంతవరకు అంది వస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ చెన్నై. చెన్నై షుడ్ విన్ దిస్ మ్యాచ్ అని అనుకుంటున్నాను నేను. బట్ వీ డోంట్ నో. టాస్ చాలా కీలకం. టాస్ గెలిచిన టీంకి డెఫినెట్ అడ్వాంటేజ్.